ఇరాన్ దుబాయ్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇదే అంశంపై మనం విశ్లేషిద్దాం. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగినటువంటి ప్రతిసారి ప్రపంచం మొత్తం దృష్టి ఒక ప్రాంతం పైన పడుతుంది. ఆ ప్రాంతం గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా అందులో దుబాయ్. యుద్ధం లేదా ఘర్షణ పరిస్థితులు వస్తే దుబాయ్ పేరు ఎందుకు ఎక్కువగా వినిపిస్తుంది? ఎందుకు ఇరాన్కు దుబాయ్ వ్యూహాత్మకంగా ముఖ్యమైనటువంటి ప్రాంతంగా మారుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం జియోపాలిటిక్స్, ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యూహాల్లో దాగి ఉన్నటువంటి అంశాలు. మొదటిగా దుబాయ్ సాధారణ నగరం కాదు. ఇది మధ్యప్రాచ్యం ఆర్థిక రాజధాని లాంటిది. ప్రపంచంలో పెద్ద కంపెనీలు, బ్యాంకులు, ట్రేడింగ్ సంస్థలు, షిప్పింగ్ కంపెనీలు, టూరిజం రంగం ఇవన్నీ దుబాయ్ కేంద్రంగా కూడా పనిచేస్తాయి. దుబాయ్లో సమస్యలు వస్తే అది కేవలం యుఏఈ సమస్య కాదు, ప్రపంచ వ్యాపార వ్యవస్థపై ప్రభావం కూడా చూపుతుంది. అందుకే ఏ దేశమైనా దుబాయ్ను చుట్టూ టార్గెట్ చేస్తే అది ఆర్థిక ఒత్తిడి సృష్టించేటువంటి వ్యూహంగా కూడా భావిస్తారు. రెండో ముఖ్యమైనటువంటి కారణాలు రాజకీయ. ఇరాన్ యునైటెడ్ స్టేట్స్తో చాలా సంవత్సరాలుగా ఉద్రిక్తతలో ఉన్నాయి. అమెరికా మిగతా దేశాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకటి. అమెరికాలో మిలిటరీ సహకారం, ఆయుధాల రక్షణ ఒప్పందాలు యుఏకి ఉన్నాయి. కాబట్టి ఇరాన్కు యుఏఈ అంటే అమెరికా ప్రభావం ఉన్న దేశం అనే భావనలో ఉంటుంది. అందుకే నేరుగా అమెరికాను కాకుండా అమెరికా మిగతా దేశాలపై ఒత్తిడి తీసుకోవడం ఒక వ్యూహంగా భావిస్తారు. ఇక మూడవ కారణం కూడా చెప్తాను, ఆయిల్ మరియు సముద్ర మార్గాలు. ప్రపంచంలో చాలా భాగం ఆయిల్ గల్ఫ్ ప్రాంతం నుండి వస్తుంది. ముఖ్యంగా హార్మస్ సముద్ర మార్గం ప్రపంచ ఆయిల్ సరఫరాలో కీలకంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే ఆయిల్ ధరలు కూడా పెరుగుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రస్థాయిలో దెబ్బతింటుంది. దుబాయ్, యుఏఈ పోర్టులు, షిప్పింగ్ మార్గాలు, ఈ ట్రేడ్లు చాలా ముఖ్యమైనటువంటి, అందుకే ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పటికీ యుద్ధాలు కేవలం సైనిక యుద్ధాలు మాత్రమే కావు. ఆర్థిక యుద్ధం, సైబర్ యుద్ధం, ట్రేడ్ యుద్ధం, ఆయిల్ యుద్ధం, ఇలా పలు రూపాల్లో యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. ఒక ఫైనాన్స్ సెంటర్, ఎయిర్పోర్ట్, పోర్ట్, ఆయిల్ టెర్మినల్ లేదా బ్యాంకింగ్ నెట్వర్క్ను టార్గెట్ చేస్తే దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదలవుతుందనేది కూడా తెలుస్తుంది. ఈ కారణంగా దుబాయ్ వంటి నగరాలు వ్యూహాత్మకంగా ఒక లక్ష్యంగా కూడా మారుతున్నాయి. దేశానికి ఇరాన్కు దుబాయ్ ఆసక్తిగా ఉండటానికి ఒక కారణం కాదు, ఆర్థిక, రాజకీయ, సైనిక, వ్యూహాత్మక కారణాలు కలిసి ఈ పరిస్థితిని సృష్టిస్తున్నాయి. దుబాయ్పై ఒత్తిడి అంటే గల్ఫ్ ప్రాంతాలపై ఒత్తిడి, గల్ఫ్పై ఒత్తిడి అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి. అందుకే మధ్యప్రాచ్యం ఉద్రిక్తతలు పెరిగిన ప్రతిసారి దుబాయ్ పేరు వార్తలకు కూడా వస్తుంది. ప్రస్తుతం అదే పరిస్థితుల నేపథ్యంలోనే ఇరాన్ గల్ఫ్ దేశాలను కూడా టార్గెట్ చేస్తూ అనేక ప్రాంతాలను కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.